ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక దేశీయ మార్కెట్లపై యుద్ధ ప్రభావం భారీగా పడుతోంది. ఇవాళ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ప్రారంభమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 76,000 దిగువకు పడిపోయింది. యుద్ధంకు ముందు 86,000 కొనసాగింది. ఇక బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు సైతం భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1100, వెండి 10,000 వరకు తగ్గాయి. దీంతో 1.62 లక్షల దగ్గర బంగారం, 2.9 లక్షల దగ్గర వెండి ధరలు చేరాయి. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్పందన. యుద్ధ ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఎందుకు ఇంత భారీగా పడిపోతున్నాయి, కారణాలేంటి? ఓకే, ఇప్పుడు ఇంకా ఇరాన్ స్థావరాలపై యుద్ధం జరుగుతుంది అనేది వార్తలు. ఇరాను అమెరికా ఎవరికి వాళ్ళు అంటే మేము కూల్చేసినామని, దుబాయ్ మీద దాడి అని, ఆ నౌకలు ఏవైతే కంటైనర్లు అవన్నీ పేల్చేస్తామని, పేలుస్తున్నామని ఈ వార్తలతోటి బ్రెంట్ ఆయిల్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ $100 దాటిపోయింది. 100.25 ఉంది లైవ్. నిన్నటి మీద 9% పెరగడం జరిగింది. నేచురల్ గ్యాస్ కూడా బాగా పెరగడం జరిగింది. ఈ రెండు అంటే మొన్నటి దాకా గోల్డ్ సిల్వర్ మీద ఉన్నటువంటి న్యూస్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ మీదకి మళ్ళింది. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఏదైతే జరుగుతుందో ఆ టైంలో ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో దాని మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ కి. ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణంతో డిమాండ్ దేనికి ఉంటుంది? క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. దాంతో పాటుగా $75 ఉన్నటువంటిది క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ ఒక్కసారిగా $119 వెళ్ళడం జరిగింది. ఇవాళ కూడా $100 ఉంది. నేచురల్ గ్యాస్ కూడా 2% పెరగడం జరిగింది. అయితే ఇక గోల్డ్, సిల్వర్ అవి మాత్రం ఫ్లాట్ గానే ఉన్నాయి. అంటే ఒక 0.5% మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఏది సిల్వర్ అవన్నీ న్యూట్రల్ అనుకోవచ్చు, స్టడీగా ఉందనుకోవచ్చు, సైడ్ వేస్ అనొచ్చు, ఫ్లాట్ గా ఉందనుకోవచ్చు. ఇక క్రూడ్ ఆయిల్ మాత్రం ఇవాళ అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 15 నిమిషాలు బ్రేక్ తీసుకుంది, మళ్ళీ రీఓపెన్ అవ్వడం జరిగింది. నిన్నటి మీద క్రూడ్ ఆయిల్ వచ్చి $663 పెరగడం జరిగింది. నేచురల్ గ్యాస్ $9 పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు మన మార్కెట్లు రికవరీ అవ్వడం జరిగింది. ఉదయం బాగా ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి 75,871 బిఎస్సి సెన్సెక్స్ లోకి రావడం జరిగింది. ఇప్పుడు 76,232లో ట్రేడ్ అవుతుంది. అంటే 130, 145, 345 పాయింట్లు రికవరీ కూడా రావడం జరిగింది. పొద్దున 30 కంపెనీలు బిఎస్సి సెన్సెక్స్ 30 కూడా మైనస్ లోనే ట్రేడ్ అయినాయి. ఇప్పుడు ఒక 7 కంపెనీలు రికవరీ అవడం జరిగింది. అంటే బిఎస్సి సెన్సెక్స్ లో 30. మేజర్ పొజిషన్ ఏంటంటే రిలయన్స్. రిలయన్స్ ఎప్పుడైతే పెరగడం మొదలు పెడుతుందో ఆటోమేటిక్ గా మార్కెట్ రికవరీ అవ్వడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఏదైతే మా అమెరికాలో మన ఇప్పుడు చమురు గురించి అంటే అమెరికాలో పెట్టుబడి పెడుతుంది అన్నమాట మన రిలయన్స్ వాళ్ళు. దాంతో మన మార్కెట్ లో అంటే రిలయన్స్ ఏదైతే ఉందో అమెరికాలో వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేసింది అనమాట ట్రంప్. దాంతో మన ఇండియా వాళ్ళు అంటే రిలయన్స్ దానిలో పెట్టుబడి పెడుతుంది. ఎంత పెట్టుబడి పెడుతుంది అంటే $300 బిలియన్ వరకు అనమాట. అంటే అది కొంత ఉదాహరణకి టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు యుద్ధ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మార్కెట్లు ఇంకా ఎంతవరకు పడిపోయే అవకాశం? ఓకే, ఇక్కడ ఉందిగా అమెరికాలో ఏదైతే రిలయన్స్ ఉందో భారీ పెట్టుబడి పెడుతుంది. ఇది 20 ఏళ్ల ఒప్పందం ఉంది. ఇది చమురు రిఫైనరీలో వాళ్ళు రిలయన్స్ వాళ్ళు అనమాట. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో కొంచెం రిలయన్స్ పాజిటివ్ లోకి రావడం జరిగింది, మార్కెట్ రికవరీ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు 50 ఏళ్లలో తొలిసారిగా క్రూడ్ ఆయిల్ రిఫైనరీ అనమాట. అది మనము అంటే అది ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ అని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. 50 ఏళ్లలో ఇది అనమాట. అంటే టెక్సాస్ లో కొత్త రిఫైనరీస్ కోసం బ్రౌన్స్ విల్ ఒక ప్రాంతం ఉంది. అక్కడ అమెరికా షెల్ గ్యాస్ ఆధారంగా నడుస్తుంది అనమాట. అంటే అమెరికా
ఫస్ట్ రిఫైనింగ్ అని ఉంటది, వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది, AFR అన్నమాట. అయితే అక్కడ జరిగేటటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో 20 ఏళ్ల ఒప్పందం రిలయన్స్ సైన్ చేయడం జరిగింది. ఇది రిలయన్స్ వాళ్ళు $300 బిలియన్ ఒప్పందం అన్నమాట. అంటే దాదాపు 27 లక్షల కోట్లు అన్నమాట దానికి. ఇదంతా దీంతో ఇదొకటి పాజిటివ్ న్యూస్. ఇది అమెరికాలో మన రిలయన్స్ వాళ్ళది ఫస్ట్ రిఫైనరీ అన్నమాట. అంటే అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా కానీ. అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళ ఉద్దేశం ఏంటిది, అమెరికాలోనే అన్ని జరగాలి అనేది. అంటే ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల మీద ఆధారపడకుండా ఏది క్రూడ్ ఆయిల్ కోసం అదొక రీజన్. మళ్ళీ IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది. ఇది కూడా అంతకుముందు ఎప్పుడు కూడా రిలీజ్ చేయని నిల్వలు, వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయన్నమాట, ఇన్వెంటరీస్ అంటాం. అవన్నీ కూడా ఒక్కసారిగా రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపోతే మన మార్కెట్లు పాజిటివ్ న్యూస్ చాలా ఉన్నాయి. ఒకటేంటిది, ఇప్పుడు రిలయన్స్ అమెరికాతో టైఅప్ అవుతుంది. ఇకపోతే ఇప్పుడైతే ఈ దీనికి సెక్టారు అంటే ఈ క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ షేర్లు పెరుగుతాయి అన్నమాట. ఉదాహరణకి ONGC, కోల్ ఇండియా, రిలయన్స్. ఎప్పుడైతే గ్యాస్ కు రిలేటెడ్, క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో ఏవైతే ప్రొడక్షన్ చేస్తాయో వాటికి బెనిఫిట్ అవుతుంది. ఇక 2 రోజుల నుంచి ఒక న్యూస్ కూడా, అంటే ఎప్పుడైతే ఈ గ్యాస్ కమర్షియల్ గా సప్లై ఆగిపోయిందో ఈ హోటళ్లు, మెస్లు, రెస్టారెంట్లు అవన్నీ కూడా ఒక్కసారిగా ఈ ఎలక్ట్రిక్ వాటి మీద, కట్టెల పొయ్యిల మీద, కట్టెలు అంటే దొరకవు, ఎలక్ట్రిక్ స్టవ్లు ఇమీడియట్ గా దొరుకుతాయి. ఈ ఎలక్ట్రిక్ స్టవ్ల మీద పెద్ద పెద్ద ప్రెషర్ కుక్కర్లు, కరెంట్ వాటి మీద ఒక్కసారిగా ఆ గ్రూప్ కు సంబంధించిన షేర్లు అన్ని ఇవాళ బాగా పెరగడం జరిగింది. ఉదాహరణకి TTK ప్రెస్టేజ్, బటర్ఫ్లై, హాకిన్స్ కుక్కర్స్, స్టవ్ క్రాఫ్ట్, పానాసోనిక్ ఇవన్నీ కూడా బాగా పెరగడం జరిగింది. అంటే ఏంటిది, ఏ సెక్టార్ లో ఏం జరుగుతుందో గనక మనం కొంచెం అబ్జర్వ్ చేయగలిగితే ఆ సెక్టార్ లో ఏమేమి షేర్స్ ఉన్నాయో అవి బాగా మూవ్ అవుతాయి ఒకటి. ఇక రెండోది MMI ఉంటది, మార్కెట్ మూడ్ ఇండెక్స్. ఈ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్ లోనే ఉంది, ఇప్పుడు కూడా 23 చూపిస్తుంది అన్నట్టు. అంటే ఎక్స్ట్రీమ్ ఫియర్ నుంచి ఫియర్ కి రావాలి, ఫియర్ నుంచి గ్రీడ్ కి రావాలి, అప్పటిదాకా మార్కెట్లు పాలయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ ఈ GDP, ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో 2026-27కి 7.1% పరిమితం అవుతుందని చెప్పేసి క్రిసిల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వటం జరిగింది. ఈ యుద్ధ భయాలతోటి మన ఇండియా ఎకానమీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా గానీ మన GDP తగ్గిపోతుంది అనేది వాళ్ళు క్రిసిల్ వాళ్ళు ఒక నివేదిక అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో మన మార్కెట్లు ఇంకున్నాయి. ఈ ఫాలో అయినప్పుడల్లా మనం చూడవలసింది, చేయవలసింది ఒకటే అన్నమాట. అంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ ఈ మార్కెట్ పడిపోయినప్పుడు చాలా మంది భయపడతారు అన్నమాట. ఉదాహరణకి అందరికి ఏంటంటే ఆశావాదులే ఉంటారు, నిరాశావాదులు కొద్ది మంది ఉంటారు. ఈ ఆశావాదులు ఏంది, కొనుక్కుంటారు, పెరిగితే అమ్ముతారు, కొనుక్కుంటారు, పెరగకపోతే వెయిట్ చేస్తారు, హోల్డ్ చేస్తారు. అలానే అంతకుముందు సపోజ్ ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు సిల్వర్ బాగా ఫాల్ అయింది, గోల్డ్ ఫాల్ అయింది. అంతకు ముందు రోజుల్లో విపరీతంగా రోజు గోల్డ్ సిల్వర్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడే నేచురల్ గ్యాస్ ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా ఇప్పుడు అంటే అవేర్నెస్ రావడం జరిగింది. ఈ టీవీలు అనుకోండి, ఛానల్స్ అనుకోండి, లేకపోతే నోటిఫికేషన్లు అనుకోండి, ఏదైతే అప్డేట్ అయిపోతూ ఉంటాయి ఎవరి సెల్లో వాళ్ళు చూడగానే వాళ్ళకి ఎక్కడో వరల్డ్లో జరిగేది విత్ ఇన్ సెకండ్స్ లో మనకు తెలిసిపోయేటప్పటికి అందరూ ఒక్కసారిగా పానిక్ అవటం. అంటే ఏంటిది, గ్యాస్ సప్లై ఆగిపోతుంది అనగానే ఒక్కసారిగా ఈ క్రోమా, ఈ సెంటర్లు అదే ఏవైతే ఎలక్ట్రిక్ ఇవి కుక్కర్లు, ప్రెషర్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లు అమ్మే షాప్స్ ఉంటాయి క్రోమా, అట్లాంటి వాటి మీద వెళ్ళిపోవటం. సేల్స్ అంటే ఉన్న వరకు ఎంత వరకు ఉంటే ఎంత హై ఎందుకోసం అంటే వాళ్ళకి హోటల్స్, మెస్లల్లో కెపాసిటీ ఎక్కువ కావాలి. మరి ఇప్పుడు గ్యాస్ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఎతకాల్సిందే. ఇక ఎతికి వాళ్ళు బిజినెస్ బంద్ చేసుకోలేరు, ఇక ఏదో ఒకటి చేయాల్సిందే, సర్వీస్ ఇవ్వాల్సిందే. ఇక రేట్లు పెంచకపోవటం తర్వాత సంగతి, ముందైతే సర్వీస్ ఇవ్వాలి. ఇక దీంతో ఏమైతుంది, ఇక ఒక్కసారిగా మార్కెట్ లో ఆ షేర్లు అనమాట. అంటే ఎప్పుడైనా కానీ మార్కెట్ పడిపోతున్నా చాలా మంది భయపడతారు. కానీ అసలు నిజంగా జరిగేది ఏంటిదంటే తెలివైనటువంటి అంటే ఇన్వెస్టర్లు అంటే కొనుక్కునే టైం అనమాట ఇది ఒకటి. రెండోది ఏంటిది, తక్కువ ధరలో దొరుకుతాయి. ఎప్పుడైతే మార్కెట్లు బాగా ఫాల్ అయిపోయో ఈ షేర్ల ప్రైసెస్ కూడా బాగా తగ్గిపోతాయి. వాల్యూతో పని లేదు, ఇక మార్కెట్ ఫాల్ అయిందంటే పడిపోతూనే ఉంటది. పతనం కూడా అనమాట. అంటే ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా వచ్చిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అవుతుంది. అయితే ఆ టైంలో ఎవరికి
ఇన్వెస్ట్ చేసారు అలా అని అనమాట. అంటే దాన్ని గుర్తించగలిగిన వాళ్ళే అనమాట. ఏదైతే ఆ పతనాన్ని గుర్తించి ఏదైతే వాల్యూ ఉందో దాన్ని గనక కొనుక్కోగలిగినప్పుడు వాళ్ళే అనమాట రాబోయే రోజుల్లో వాళ్ళే విన్నర్స్ అవుతారు. ఉదాహరణకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, 3 సంవత్సరాలు అయింది పోయింది అంటారు. ఎవరికి బెనిఫిట్? ఎవరైతే అంటే వాళ్ళ అమ్మాయికి ఇద్దామనుకోండి, పెళ్లికి కొడుకుండు కోడలికి ఇద్దామనుకుంటారు, లేకపోతే ఇంకొక అసెట్ కొనుక్కుందామని వాళ్ళకి ఆపర్చునిటీ. వాళ్ళు అడిగినే ఉంటారు. ఎందుకోసం అంటే ఎట్లయినా ఎప్పుడైనా అవసరమే, అమ్మాయి ఉంది పెళ్లి అయిపోతే ఏదో ఒకటి కొనిద్దాం అనుకుంటారు. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీరు చెప్తున్నట్టు పడిపోతున్నప్పటికీ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు తగ్గడం ఎందుకు జరుగుతోంది? అంటే గోల్డ్ సిల్వర్ రేట్స్ తగ్గడం ఇది టెంపరీయా లేక ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందా? ఇది న్యూట్రల్. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఏం జరుగుతుంది అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ కంటిన్యూగా గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరిగింది? రీజన్ అంటే సుంకాలు, టారిఫ్లు. ఈ తెల్లారగానే ఈ ట్రంప్ ఏ దేశం మీద ఎంత సుంకం వేస్తాడో, ఎంత టారిఫ్ వేస్తాడో ఇవన్నీ చర్చలు అని అంటుంది. కాబట్టి అప్పుడు ఎఫెక్ట్ అంత షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడింది. కాబట్టి సేఫ్ ఏంటిదంటే గోల్డ్ సిల్వర్. ఇప్పుడు ఏంటిది? గోల్డ్ సిల్వర్ కాదు, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్. ఎందుకు? ప్రపంచవ్యాప్తంగా ఈ సుంకాలు, టారిఫ్లు గొడవ పోయింది. ఏది అతనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం అమెరికా. ఇప్పుడు ఏంటిది? ఇరాన్ ఏదైతే మనము జరుగుతుందో వారు దీంతో ఏంది ఆర్టిఫిషియల్ గా ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ షార్టేజ్ ఏర్పడిపోయింది. ఈ హర్ముజ్ జలసంధి ఎప్పుడైతే ముయ్యడం జరిగిందో, ఎవరైతే అక్కడి నుంచి నౌకలు వస్తే పేల్ చేయడం జరుగుతుందో, ఇవన్నీ జరిగేటప్పటికి ఒక్కసారిగా ఈ గోల్డ్ సిల్వరు అది ఎసెట్, ఆస్తులు, అంటే మనము అలంకారానికి ప్రెస్టేజ్ బ్రాండ్ కింద ఒక ఎసెట్ కింద ఉంటది. కానీ అసలు నిత్యావసరాలు ఇప్పుడు ఇది ఏది క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ అవి పట్టించుకోరుగా. మార్కెట్ అంతా ఏం పట్టించుకుంటుంది? ఎప్పుడు ఏది డిమాండ్ ఉంది, ఏది న్యూస్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని నడుస్తుంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా వారైనప్పుడు మనకి ఉండటానికి అంటే తినటానికి ఉండటానికి అంటే గ్యాస్ అనుకోండి వాడటానికి ఇప్పుడు మనం జర్నీ చేయాలి. మరి దేంతో చేస్తాం అంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కిరోసిన్ ఇవి ఏవైతే ఉన్నాయో మెయిన్ క్రూడ్ ఆయిల్ బేస్ అనమాట. క్రూడ్ ఆయిల్ నుంచి బై ప్రొడక్ట్స్ ఇవి. కాబట్టి ఒక్కసారిగా ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీద 50% ఇది పెరిగింది వారం రోజుల్లో. ఏది $119 వెళ్ళడం జరిగింది బ్రెంట్ ఆయిల్. మన పని ఎంతసేపటికి ఏంటిది? ఏది మూవ్మెంట్ ఉంది, ఏది ఎలా వస్తుంది మార్కెట్ లో అంటే రా మెటీరియల్ ఏదైతే ఉందో దాంతో ఈ ప్రొడక్ట్స్ ఏమొస్తాయి అవి కనుక మనం గమనించగలిగితే ఇక ఓకే. అంతే తప్ప ఎప్పటికప్పుడు మనం పాత మాదిరో లేకపోతే అంటే అవేర్నెస్. ఇప్పుడు అప్పటికిప్పటికి ఏంటిదంటే అప్పుడు మాన్యువల్ ఉండేది, ఇప్పుడు మాన్యువల్ లేదు. ఏ విషయమైనా విత్ ఇన్ మనకి సెకండ్లలో, నిమిషాల్లో మనకి అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ మనకి ఇప్పుడు అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చినాయి, అన్ని వెబ్సైట్లు అనుకోండి, ఛానల్స్ అనుకోండి, అన్ని అప్డేట్ అయిపోతూ ఉంటాయి. అవి కాకపోయినా మామూలుగా ఇప్పుడు మామూలు ఛానల్స్ కూడా అంటే షేర్ మార్కెట్ రిలేటెడ్ ఒక 7 ఛానల్ ఉంటాయి. అవన్నీ అంటే సిఎన్బిసి అని, ఎకనామిక్ టైమ్స్ అని, జీ ఛానల్ అని, సిఎన్బిసి ఆవాజ్ అని, వాళ్ళు కూడా లేటెస్ట్ అప్డేట్ అవుతూ ఉంటాయి. వాటితో పాటు ఎప్పటికప్పుడు ఇప్పుడు అంటే మామూలు ఛానల్స్ కాకుండా వెబ్సైట్లలో కూడా ఏవైతే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఇవే వెబ్సైట్లు అంటే బిజినెస్ స్టాండర్డ్ అని, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అని, ఎకనామిక్ టైమ్స్ అని, మింట్ అని. ఇప్పుడు ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలా, కొంతకాలం వేచి చూడాలా? మీ అడ్వైస్ ఏంటి? ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే కొంత భాగం అంటే ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయల్లో 20% అంటే 20% చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోవచ్చు. గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. షేర్ మార్కెట్ లో అయితే వాల్యూ ఉన్న స్టాక్స్ చాలా చెప్పుకున్నాయి, అవన్నీ కూడా హోంవర్క్ చేసుకొని అవి చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే మళ్ళీ ఎప్పుడో ఎన్నాళ్ళలో ఉండదు ఇదంతా ఎక్కడో ఒక దగ్గర బౌన్స్ బ్యాక్ అవుతుంది. మన ఇండియాకి వచ్చే క్వశ్చనే లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతుందంతా ఏంటిది అంటే ఈ న్యూస్ తోటి ఎఫ్ఐఎల్ విపరీతంగా అమ్మేయటం. ఎప్పుడైతే ఎఫ్ఐఎల్ బాగా అమ్మటం జరుగుతుందో మన మార్కెట్లు కంటిన్యూగా ఫాలో అవడం జరుగుతుంది. ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి రావాలి ఒకటి. రెండోది ఎప్పుడైతే ఎఫ్ఐఎల్ బయింగ్ లోకి వచ్చేస్తే ఆటోమేటిక్ గా రూపాయి బలోపేతం అవుతుంది. ఇప్పుడు రూపాయి కూడా వీక్ అయిపోయింది. ఈ రూపాయి బలోపేతం కావాలి. ఈ రూపాయి బలోపేతం అయినప్పుడు ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ పెరుగుతుంది. షేర్ మార్కెట్ పెరిగితే మామూలుగా మళ్ళీ అంటే జీడిపి అనుకోండి, ఎకానమీ అనుకోండి, అవన్నీ ఒకటి. అయితే మన ఇండియాకి వచ్చేది ఏంటిది? ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో చైనాతో కూడా మనము టైఅప్ అవడం జరిగింది. లేటెస్ట్ గా క్యాబినెట్ అప్రూవల్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ఏంటిది? ఈ మనకి రష్యా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ని మనం తెచ్చుకోవచ్చు అని చెప్పేసి 1 month కి ఏదో ట్రంప్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.
జరిగింది. మళ్ళీ ఇప్పుడు రిలయన్స్ అమెరికాతో టైఅప్ ఏదైతే అవుతుందో అక్కడ ఏది క్రూడ్ ఆయిల్ కి ఆటోమేటిక్ గా రిలయన్స్ కి పాజిటివ్ న్యూస్ కాబట్టి రిలయన్స్ నుంచి కూడా మనకి ఏదో ఒకటి అంటే మన ఇండియాకి పెద్దగా ఇబ్బంది ఏముండదు. కానీ వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అయ్యేటప్పటికి మన మార్కెట్లు ఫాలో అవటం, ఎఫ్ఐఎల్ ఎప్పుడైతే ఎఫ్ఐఎల్ అమ్ముతారో రూపాయి వీక్ అయిపోవటం, ఇండియా విక్స్ ఉంటుంది వోల్టాలిటీ ఇండెక్స్ అది బాగా పెరగటం, ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. ఇవాళ లేదనుకోండి, మొన్న ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. తర్వాత ఎంఎంఐ అని ఉంటుంది మార్కెట్ మూడ్ ఇండెక్స్, ఆ మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా ఓవరాల్ గా మరీ నెగిటివ్ లో ఉన్నాడు. అంటే ఎక్స్ట్రీమ్ బేర్ అనమాట, అంటే గ్రీడ్ ఫియర్ అని ఉంటది. ఈ గ్రీడ్ ఫియర్ తోటి ఇది ఎక్స్ట్రీమ్ ఫియర్ కి పోవడం జరిగింది. ఇప్పుడు 22.50 ఉంది. అది అంతకు ముందు అయితే కరోనా టైంలో 17-18 కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఆ రోజులు మళ్ళీ దగ్గరకు వచ్చినాయని మనకు తెలియకుండానే తెలియపరుస్తుంది. అది సింపుల్. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా తేడాలు వచ్చేసినాయి. ఏంటిదంటే ఏం జరుగుతున్నా ఆ గ్రాఫ్లు అనుకోండి, స్కానర్లు అనుకోండి, స్క్రీనర్లు అనుకోండి, ఈ టూల్స్ అనుకోండి, ఈ టూల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి, సెమీ ఆల్గో టూల్స్ వచ్చినాయి, ఆల్గో టూల్స్ వచ్చినాయి. అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటది మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఎలా ఉంది, మార్కెట్ ఎలా గమనం ఉంది. మనం అవేర్నెస్ అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్, ప్యానిక్ అక్కర్లేదు. ప్యానిక్ అవ్వకుండానే, టెంప్ట్ కాకుండానే సింపుల్ గా కూల్ గానే హోంవర్క్ చేసుకొని వాల్యూ ఉన్న స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కి గనక ఉద్దేశం ఉంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, చేసుకోవచ్చు. వాల్యూ ఉన్న స్టాక్స్ బాగా చీప్ లో దొరుకుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ.